వరకు 24 నుంచి మేము వచ్చిన తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాలు రాబో రోజుల్లో 2-3 రోజుల్లో శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతున్నాం. కానీ కరుణాకర్ రెడ్డి చేసే అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తులు శ్రీవారి భక్తులు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక నాస్తికుడు ఆ పాత చుప్పియండి నల్లరాయిని కొడతా, ఆయన మాట్లాడే మాటలు పాత చుప్పియండి నల్లరాయిని కొడతా అంటే వెంకటేశ్వరం కొడతానని చెప్పినటువంటి వ్యక్తికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ధర్మం నిన్న మాట్లాడానైనా ఏందో ధర్మము తల్లి గోమాత ఏందయ్యా మాత, మీ నాయకుడికి చెప్పు ఇంట్లో మాతల్ని బాగా చూసుకోమని చెప్పి, తల్లిని చెల్లిని గౌరవించని చెప్పు. గోమాతలు మేము చూసుకుంటాం, గోతల్లిని మేము చూసుకుంటాం, గో సంరక్షణ మేము చూసుకుంటాం. అయితే ఇప్పుడు అక్కడ మొన్న తొక్కిసలాట అయినప్పుడు అక్కడ ఇన్ఛార్జి వెటర్నరీ ఎవరైతే ఉన్నాడో అతన్ని సస్పెండ్ చేశారు కదా, హరినాథ్ రెడ్డి కదా. మరి ఆ ప్లేస్లో కాంపిటెంట్ ఆఫీసర్ని ఎందుకు పెట్టలేదు? ఎవరినో ఫారెస్ట్ ఆఫీసర్ని పెడితే ఆయనకి ఏం తెలుస్తుంది ఆ ఆవుల గురించి? తర్వాత కొంతమంది లీవుల్లో ఉన్నారంట, వాళ్ళంతా అవుట్సోర్స్ ఎంప్లాయీస్, గోపాలకులు అవుట్సోర్స్ అంట, వాళ్ళకి జీతాలు సరిపోవట్లేదని ఏళ్ల తరబడి వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారంట. ఇవన్నీ ఇంపార్టెంట్ కదా, ఎందుకని వీటి మీద దృష్టి పెట్టలేదు ఇంతవరకు? కాంపిటెంట్ ఆఫీసర్ని వెటర్నరీ డైరెక్టర్ని ఒకరిని ఎందుకు పెట్టలేదు దానికి? ఖచ్చితంగా మా దగ్గర అందుకని చెప్తున్నాను కదా, 260 మంది సంరక్షకులు, డాక్టర్ టీము మొత్తం ఉన్నారు. ఒక ఇన్ఛార్జ్ మాత్రమే హరినాథ్ రెడ్డి డైరీ ఫార్మ్ డైరెక్టర్ ఉన్నారు, తొక్కిసలాట్లో వారు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి దీంట్లో సస్పెండ్ అయిపోయారు వారు. ఇంకా దాని మీద ఎంక్వైరీ 5 డాక్టర్లు ఉంటే 3 లీవ్ లో ఉన్నారంట కదా. మేము బయట నుంచి వెటర్నరీ టీమ్ మాకు అక్కడ రెగ్యులర్ చెక్ చేయిస్తున్నాం, వెటర్నరీ టీమ్ తో రెగ్యులర్ చెక్ చేయిస్తున్నాం. ఎక్కడ గోమాతలకి మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి టికెట్ లేదు. అలాంటి అలాంటి అబద్ధాలు అసత్యాలని చెప్తున్నారు. అంటే ఇంటర్నల్ గా కొందరు ఇంకా వైసీపీ వాళ్ళు ఇంటర్నల్ గా గోశాల్లో ఉన్నారని చెప్పి నాకు కూడా కంప్లైంట్ రావడం జరిగింది. కొన్ని అక్కడ ఉన్నట్టు జరగనివి కూడా జరిగినట్టు చెప్పేసి ఏదో టీటీడీని ఇబ్బంది పెట్టాలి, మా బోర్డుని ఇబ్బంది పెట్టాలి, ముఖ్యమంత్రి పరిపాలన మీద బురద చల్లాలని చెప్పి ఒక భావనతో ఈ అజెండాని తీసుకొని వచ్చారు. ఈ అజెండా ఖచ్చితంగా 2-3 రోజులు ఇది సమస్య పోతుంది. మేము పూర్తి ఆధారాలతో శ్రీవారి భక్తుల ముందుకి రేపు ఎల్లుండి పూర్తి వివరాలు మేము సమర్పించబోతున్నాం. కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అబద్ధం అసత్యం అని చెప్పి మేము నిరూపించబోతున్నాం. నేను చెప్పాను రాయ్య కరుణాకర్ రెడ్డి అంటే, ఇప్పుడే చూశాను నేను ఏదో ప్రెస్ మీట్ లో ఆనర్ రామనారాయణ మాట్లాడాడు, ఏదో చిన్న నాయకుడు సవాల్ విసిరాడని. అయ్యా నేను చిన్న నాయకుడే, భారతీయ జనతా పార్టీ చిన్న కార్యకర్తనే, కానీ నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నిత్యం వెంకటేశ్వర స్వామి ఆస్తుల పరిరక్షణ కోసం కానీ అక్కడ జరుగుతున్న పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న చిన్న వ్యక్తిని, ఒక సాధారణ వ్యక్తి. నేను ప్రశ్నించా అంటే నేను ప్రశ్నించాలంటే పెద్ద స్థాయి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలా నీకు? ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాలయ్యా నీకు? ఎవరైనా ప్రశ్నించచ్చు ప్రజాస్వామ్యంలో. అర్హతలు హోదాలు లెక్కలేవు కరుణాకర్ రెడ్డి గారు. ఎస్ నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ చిన్న స్థాయి కార్యకర్త. అంటే కార్యకర్తలు అడిగితే సమాధానం చెప్పేదానికి నీకు లేదా? అంటే ఒక్కొక్కసారి సిబ్బంది వేరే పనుల్లో బిజీగా ఉన్నా, ఎందుకంటే 2021లోనో 2020లోనో ఆ సింహాచలం దేవస్థానం అప్పుడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం చేస్తారు కదా, 3-4 రోజులు భారీ ఎత్తున చేస్తారు. అప్పుడు ఆ సిబ్బంది అంతా ఆ పనుల్లో ఉంటే అక్కడ సరిగ్గా టైంకి మేత పెట్టేవాళ్ళు లేక, మందులు ఆరోగ్యం బాగాలేని వాటికి మందులు వేసేవాళ్ళు లేక చాలా గోవులు చనిపోయినాయి అప్పుడు. అంటే అలా జరిగిందని అన్నట్లా అలాంటి పరిస్థితి నేను జస్ట్ గుర్తు చేస్తాను అంతే. కాబట్టి ఇక్కడ ఏంటంటే అలాంటి చాలా ప్రికాషన్స్ చాలా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటి, డెఫినెట్గా వైసీపీ హిందూ మతాన్ని టార్గెట్గా చేసుకొని రాజకీయం చేస్తోంది, అందులో డౌటే లేదు. ధర్మ పరిరక్షణ అని చెప్పుకుంటూనే హిందూ మతానికి థ్రెట్గా తయారయ్యారు. దీన్ని జనం అర్థం చేసుకున్నారు, ఇంకా జనానికి అర్థమయ్యేలాగా చెప్పాలి మీలాంటి వాళ్ళు. అందులో డౌటే లేదు, హిందూ మతానికి వీళ్ళు థ్రెట్.